హాయ్ గాయ్స్, ఇవాళ సంగతి ఏంటంటే మనం నాటుకోడి రాగి సంగటి ఎలా చేసుకోవాలో చూసుకుందాం. ఫస్ట్ ఆనియన్స్ కట్ చేసి బ్రౌన్ ఆనియన్స్ అయితే తీసుకుందాం. నెక్స్ట్ అదే ప్యాన్ లో 2 ఆనియన్స్ అయితే కట్ చేసి వేసుకున్నాం. నేను హాఫ్ కేజీ చికెన్ అయితే తీసుకున్నా. సో హాఫ్ కేజీ తగ్గట్టు 2 ఆనియన్స్ అయితే తీసుకున్నాం. ఆల్రెడీ బ్రౌన్ ఆనియన్స్ ఉన్నాయిగా. నెక్స్ట్ చూపిస్తున్న స్పైసెస్ తీసుకొని వేసుకోవాలి. అందులో ఇంకా ఒక టమాటో ఫ్రై అయిన తర్వాత నేను చికెన్ అయితే ముందుగానే ఫ్రై చేసుకున్నా, ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నా ఫ్రై చేసి. సో అది ఫ్రై చేసిన చికెన్ అయితే, ఇది నాటుకోడి అండి. సో బాగా ఫ్రై అవ్వాలి కదా ఎక్కువసేపు. నెక్స్ట్ టేస్ట్ తగ్గ ఉప్పు, ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయిన వేగించి, నెక్స్ట్ ధనియా పొడి, జీరా పౌడర్ వేసి కొంచెం ఫ్రై అవనిచ్చి, నచ్చితే కాజు ఉంటే వేసుకోండి. ఇంకా గ్రేవీ కోసం పచ్చిమిర్చి, కాజు ఇంకా బ్రౌన్ ఆనియన్స్ కలిపి మిక్సీ పట్టేసి ఆ పేస్ట్ తీసుకెళ్ళి ఆల్రెడీ ఫ్రై అయిన కర్రీలో వేసుకుందాం. నెక్స్ట్ ఫ్రై అయిన తర్వాత ఇందులో 1/2 లీటర్ వాటర్ అయితే వేసుకుందాం. కర్రీ అయితే చాలా 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 టేస్టీగా వచ్చిందండి. నా లైఫ్ లో ఫస్ట్ టైం ఇంత చక్కగా ఇంత సూపర్ గా వండాను కూర. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేం. ఇంకా అందులో కుక్ అవుతున్న టైంలో గరం మసాలా ఇంకా చికెన్ మసాలా వేసుకోవాలి. ఉంటే బిర్యానీ మసాలా, మటన్ మసాలా అన్ని వేసేస్తా ఉంటే. సో ప్రజెంట్ అవి లేకటి 2 మసాలాతో ఆపేసా. చూసా స్మెల్ అయితే ఇంకా లాస్ట్ లో కర్రీ లీవ్స్ వేసుకొని అలా స్టవ్ ఆఫ్ చేస్తే అయిపోతుందండి. సాల్ట్ టేస్ట్ తగ్గట్టు వేసుకోవాలి, సరిపోతే లాస్ట్ లో. నెక్స్ట్ మనం రైస్ అంటే ఎలా చేయాలో చూసుకుందాం. నేను దీనికోసం 1 కప్ అయితే రైస్ తీసుకున్నా. బాగా వాష్ చేసి 1 కప్ రైస్ కి 4 కప్స్ ఆఫ్ వాటర్ తీసుకున్నా. ఇది 1 అవర్ ముందు నానబెట్టుకోవాలి రైస్ ని. నెక్స్ట్ స్టవ్ మీద పెట్టేసిన తర్వాత రైస్ ని కుక్ చేసుకోవాలి. రైస్ ఉడికిపోయిన తర్వాత 1 కప్ రైస్ కి 1 కప్ రాగి పిండి తీసుకున్నాను. సమానంగా అయినా తీసుకోవాలి, లేదా ఎక్కువైనా తీసుకోవచ్చు, లేదంటే తక్కువైనా తీసుకోవచ్చు, అది మన ఇష్టం. అలా పిండి వేసి కలుపుకుండా మూత పెట్టేయాలి. అని అప్పుడు రాగి పిండి ఉడుకుతుంది అనమాట. సో ఉడికిపోయిన 5 మినిట్స్ ఉడికిన తర్వాత బాగా స్మాష్ చేసుకోవాలి, కలుపుకోవాలి శుభ్రంగా కరిగితో. కలిపిన తర్వాత 1 స్పూన్ గీ వేసుకున్నాను నేను, లేదంటే ఆయిల్ అయినా వేసుకోవచ్చు. గీ లేకపోతే ఆయిల్ వేసుకొని బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసేసి మనకు నచ్చిన షేప్ లో అయితే షేప్ అవుట్ చేసుకోవచ్చు. నేనైతే వేడిగా ఉందని కప్లో వేసా. నెక్స్ట్ లేదంటే చేతితో అయినా ఉండలు చుట్టుకోవచ్చు, అలా కాలుతుంది బాగా గట్టిగా. నేను చేసిన ఫస్ట్ టైం చేసిన నాటుకోడి రాగి సంగటి ఎలా ఉందో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ప్లీజ్.